ఆరా కోసం అడగండి, ఎవరో ఒకరు ప్రశ్న అడగండి. నేను అడుగుతున్నాను గురూజీ, నారా చూస్తారా? మీ పేరమ్మా? పుష్పావతి. పుష్పావతి గారికి ఇన్నర్ ఆరా ఎనర్జెటిక్గా ఉందా? థ్యాంక్ యూ మేడం. హీలింగ్ మాస్టర్స్, హీలింగ్ ఏంజల్స్, మీరు సత్యమే చెప్పండి. నా ఇన్ఫ్లుయెన్స్ పనిచేయకూడదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ మీద పనిచేయకూడదు. మీరు మాకు సత్యమే చెప్పండి. థ్యాంక్ యూ మాస్టర్స్, మాకు సత్యం చెప్తున్నందుకు థ్యాంక్ యూ. ఏవేపు తిరుగుతుంది? ఉల్టా తిరుగుతుందండి. ఉల్టా అంటే అంటే ఎడం పక్క తిరుగుతుంది గురూజీ. అంటే మీకు ఆరా ఎనర్జెటిక్గా లేదు అని చెప్తుంది. ఇప్పుడు నాకు అర్థమైందన్న విషయము ఈ లోలకానికి తెలిసేంత వరకు అది తిరుగుతున్నట్టుంది. నేను అంగీకరించింది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ డివైన్ పవర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురూజీ. ఇంకొక రీజన్, ఇంకొక ప్రశ్న వేయండి. చెప్తామనుకుంటున్నారు గురూజీ, అది మంచిదా కాదా, వెళ్ళొచ్చా లేదా చెప్పండి. ఏది? ఒక పని మీద ఇవాళ బయలుదేరదాం అనుకుంటున్నారు. పని మీద వెళ్తే మంచిదా కాదా, వెళ్ళొచ్చా లేదా? ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ హీలింగ్ మాస్టర్స్, హీలింగ్ ఏంజల్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. మీరు సత్యమే పలకండి, సత్యమే చెప్పండి. విజయలక్ష్మి గారు ఒక కార్యం మీద బయలుదేరదాం అనుకుంటున్నారు. ఆ కార్యం సఫలీకృతం అవుతుందా లేదో చెప్పండి. సఫలీకృతం అవుతుందా మాస్టర్స్? మీరు సత్యమే పలకండి. నా ఇన్ఫ్లుయెన్స్ పనిచేయకూడదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ మీద పనిచేయకూడదు. మీరు సత్యమే తెలపండి. ఆమె ఒక కార్యం మీద బయటికి వెళ్తున్నారు. ఆ కార్యం సఫలీకృతం అవుతుందా? నేను కదండి వెళ్ళేది, మా వారు. ఓకే, సారీ మాస్టర్స్, మీరు సత్యమే పలకండి. విజయలక్ష్మి గారి భర్త గారు ఒక కార్యం మీద వెళ్తున్నారు. ఆ కార్యం సఫలీకృతం అవుతుందా? ఏమి తిరుగుతుంది? పాజిటివ్ తిరుగుతుందండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ ఫర్గివ్ మీ. లెఫ్ట్ తిరుగుతుంది. లెఫ్ట్ తిరగలేదు, రైట్కి తిరిగింది. చూడండి, రైట్ తిరిగి. ఇక్కడ ఈమె ఏమన్నారు, ఇవాళ మేము ఒక కార్యం మీద వెళ్తున్నాము, అది అవుద్దని అడిగింది. అసలు అది అవుతుందని చెప్పలేదు, అవుతుందని చెప్పలేదు, వెళ్ళమని చెప్పలేదు, వెళ్ళొద్దని చెప్పలేదు. అసలు ఎందుకు చెప్పలేదు అంటే ఆవిడ కార్యం మీద వెళ్తలేదు. ఆవిడ వెళ్తలేదు. విజయలక్ష్మి గారు మీరు మీరు వీడియోలోకి రండి. వచ్చానండి. అసలు ఈవిడి విజయలక్ష్మి అని ఆవిడ ఎక్కడికి వెళ్తలేదు. మనం ఏం ప్రశ్న వేసాము, విజయలక్ష్మికి కార్యానికి వెళ్తున్నారు, అది బాగుంటుందని అడిగాము. అసలు అది బాగుంటుందని చెప్పలే, బాగుందని చెప్పలే, ఆగిపోయింది. ఎందుకంటే ఆవిడ వెళ్తలేదు. అక్కడ ఆవిడ వెళ్తలేదన్న సంగతి మీకు కానీ నాకు కానీ ఎవరికైనా తెలుసా? అప్పుడు మళ్ళీ ఆవిడ ఏమంటే నేను వెళ్తలేదు, మా వారు వెళ్తున్నారని అన్నది. అవునా? మా వారు మీరు
చెప్పానండి, మీకు వినిపించలేదు. ఆహా, నేను మీరు వెళ్తున్నాను. ఆలోచించిందా? ఓకే, నేను వేసిన ప్రశ్న విజయలక్ష్మి గారు వెళ్తున్నారు. ఓ మీరు నాకు అలా చెప్పుండొచ్చు, నేను వినిపించుకోలేదు కదా. నేనేం ప్రశ్నించాను దీనికి? విజయలక్ష్మి గారు ఒక కార్యం మీద వెళ్తున్నారు, వెళ్ళొచ్చా అని అడిగాను. అసలు వెళ్తున్నది విజయలక్ష్మి గారు కాదు కదా, ఏం చెప్తుంది? అందుకని అసలు కదలలేదు అది. మళ్ళా ప్రశ్న ఏంటి? మనము విజయలక్ష్మి గారు భర్త గారు వెళ్తున్నారు, వెళ్ళొచ్చా అనగానే కదిలింది, వెళ్ళొచ్చా. ఇది సత్యం చెప్తుంది. ఇది మనకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేస్తుంది. దీన్ని మనము డివైన్ పవర్తో కనెక్ట్ చేసాం కాబట్టి ఇది డివైన్తో సమానమే. దీన్ని ఎంతవరకు ఎలా ఉపయోగించుకోవాలో అంతవరకు అలా ఉపయోగించుకుంటే నమ్మి విశ్వసించి మన ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం చెప్తారు మాస్టర్స్ దీని ద్వారా. నేను అలాగే హనుమేష్ బాబు గారు ఉదయం ఫోన్ చేశారన్నమాట. ఏమంటే ఇది మనకి ఏదైనా నిజం చెప్తుందా అని. చెప్తుంది, నిజం చెప్పదన్నాను. అయితే నేను ప్రశ్న అండి, నేను రాజకీయాల్లో రాణిస్తానని చెప్పండి అన్నాను. ఓకే, బాగుంది, మీరు అడిగిన ప్రశ్న బాగుంది, మీరు వీడియో కాల్ చేయండి, డైరెక్ట్గా చూస్తారు మీరు. ఇది ఏం చెప్తున్నాను మీరు డైరెక్ట్గా మీరు చూస్తారంటే ఆయన వీడియో కాల్ చేశారు. రాణిస్తారా అని అనగానే అదేమీ చెప్పట్లేదు, అలా గమ్మున ఉండిపోయింది. ఏంటంటే అలా ఉండిపోయింది అన్నారు ఆయన. ఉండిపోయిందని నేను చెప్పాను, మరి మీకు అర్థం కావాలంటే అది ఎందుకు ఉండిపోయిందంటే నాకు అర్థం కాదు కదని చెప్పాను అన్నాడు ఆయన. అప్పుడు చెప్పాను అన్నమాట, అది గమ్మున ఉండిపోయిందంటే మీకు ఇంకా అనుభవం రాలేదని చెప్పింది. అది ఎలా అనుభవం రాలేదంటే మీరు ఇంకా లోతుగా చెప్పాను, మీరు ఇంకా ఎంటర్ అవ్వలేదండి మీ దాంట్లోకి, మీరు ఇంకా పొలిటికల్లోకి ఎంటర్ అవ్వలేదు మీరు అంటే ఆయన అన్నారు, అవునండి నేను అసలు ఏ పార్టీలో లేను, నాకు అనుభవం కూడా లేదు, నేను ఇంకా వెళ్ళలేదు, వెళ్దాం అనుకుంటున్నాను ఆయన అన్నారు. వెళ్తే మనం ఒక పరీక్షలో పాస్ అవ్వాలంటే ముందు పరీక్ష రాయాలి కదా. పరీక్ష రాయాలంటే ముందు తరగతి గదులకు వెళ్ళాలి కదా, తరగతి గదులు వెళ్ళి చదువుకోవాలి కదా, అప్పుడే మనం పరీక్ష రాయడానికి ఎలిజిబుల్ అవుతాం కదా. అప్పుడే పాస్ అవుతాం లేదో ప్రశ్నిస్తే చెప్తుంది. ఓకే, పాస్ అవుతాం లేదో ప్రశ్నిస్తే చెప్తుంది. ఎప్పుడు పాస్ అవుతావు ఎప్పుడు ఫెయిల్ అవుతావు అని చెప్తే నువ్వు రాయాలి కదా, పరీక్ష హాల్లోకి వెళ్ళావు రాయాలి కదా. రాసింది ఏదైతే నువ్వు కరెక్టే రాసావు, కానీ నీ డౌటు ఖచ్చితంగా అప్పుడు నువ్వు కరెక్టే రాస్తే కనుక నీకు డౌట్ ఉంది, కానీ దానికి తెలుసు నువ్వు కరెక్టే రాస్తే కనుక పాస్ అవుతావు అని చెప్తుంది. అది నువ్వు కరెక్టే రాసి ఉండకపోతే తరగతి గదిలోకి వెళ్ళావు, అన్నీ నేర్చుకున్నావు, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళావు, పరీక్ష రాసావు, కానీ నువ్వు తప్పు రాసి ఉంటే కనుక నువ్వు ఫెయిల్ అవుతావు అని చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం డివైన్ ప్రార్థన చేసి నువ్వు తప్పు రాసినా కానీ, ఓ దేవుడా నేను పరీక్ష పాస్ అయిపోవాలని కోరుకుంటున్నాను, పరీక్ష పాస్ అయిపోయి చేసేసి నీకు తలనీళ్ళని ఇస్తాను, నాకు ముడుపులు కడతాను, అక్కడ పని అవ్వదు, అవ్వచ్చు కూడా. దీన్ని ఒక లక్ అంటాం మనం. ఏమంటాము చెప్పండి? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఉండండి, నేను అడిగిన ప్రశ్న కాదు, దాన్ని ఏమంటాం మనం? లక్ అంటాము. కొంతమంది చూడండి పరీక్షలు రాయకపోయినా సరే పాస్ అవుతుంటారు, అది యోగం, అది లక్. అప్పుడు అనుకోకుండా పాస్ అయితే, నేను ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను కాబట్టి నన్ను పాస్ చేయించాడు. ఆయన పాస్ చేయించేది ఏం లేదు, నీకు అనుకోకుండా నువ్వు పరీక్ష రాయిపోయినా సరే, సరిగ్గా రాయకపోయినా సరే పాస్ అయిపోతావు. పరీక్షలోకి వెళ్ళి పరీక్ష రాసావు కానీ సరిగ్గా రాయిపోయినా పాస్ అయిపోతుంది, నీ లక్ అది. అది అన్ని వేళల్లో జరగదు, కొన్ని వేళల్లో మాత్రం జరుగుతుంది అది. ఎందుకంటే మన టైం బాగున్నప్పుడు అన్నీ కలిసి వచ్చేస్తుంటాయి, మనకి టైం బాగాలేనప్పుడు అన్నీ బెడిసిపోతేస్తుంటాయి. ఈ విధంగా హనుమేష్ బాబు గారిని చెప్తే ఆయన చాలా సంతోషపడ్డారు అనమాట. అప్పుడు నేను అన్నాను అనమాట, అయితే మన ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏదైతే ఉందో మీరు గ్రూప్లో షేర్ చేసుకోండి,
చాలామంది డౌట్లు ఉంటాయి, ఆ డౌట్లన్నీ క్లారిఫికేషన్ అవుతుందని చెప్పేసి చెప్తాను మీ అందరికి కూడా గ్రూప్లో పెట్టాను. ఇప్పుడు ఇందాక మన విజయలక్ష్మి గారికి మనం చూసినట్టుగా కూడా ఏం జరిగింది, నేను వేసిన ప్రశ్న ఏంటి, ఆవిడ కార్యం మీద వెళ్తున్నారు వెళ్ళొచ్చా? అసలు ఆవిడ వెళ్తలేదు, ఆవిడ నాతో చెప్పారట, మీకు కూడా వినబడే ఉన్నదో లేదు నాకు తెలీదు. మీరు వినలేదండి నన్ను. ఓకే, నేను వినలేదు కాబట్టి నేను ఏం ప్రశ్నించాను, విజయలక్ష్మి గారు కార్యం మీద వెళ్తాను వెళ్ళొచ్చా అని అడిగాను. అసలు కదులుతలేదు కదా అది, ఎందుకంటే ఆవిడ వెళ్తలేదు కాబట్టి. అలా ఎవరమ్మా హైమాది గారు? ఇప్పుడు మనం తీసుకుంటాం ఈ డివైన్ పెండ్యులమ్ మనం తీసుకుని మనం యాక్సెస్ చేస్తాం. ఇన్ కేస్ ఎవరైనా చేయాలనుకుంటే అది అవుతుందా గురించి? వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుని దీన్ని చేయగలుగుతారా? అసలు దీన్ని ఎవరు ముట్టుకోకూడదు, ముఖ్యంగా దీన్ని ఎవరు ముట్టుకోకూడదు. ఇంకోకూడదు మీరు మాత్రమే, ఎవరికి ఇవ్వకూడదు. దీన్ని ఎవరు ముట్టుకోకూడదు కూడా. ముట్టుకుంటే దీని పవర్ పోతుంది. ఎందుకంటే మీకు దీనికి కనెక్టివిటీ చేస్తాం, అప్పుడు వేరే వాళ్ళు పట్టుకుంటే మన ద్వారానే ఇది మళ్ళీ ఎవరన్నా పట్టుకుని ప్రశ్నిస్తే రాంగ్ డైరెక్షన్ చెప్తుంది మీకు అది. మీకు డివైన్కి దీని ద్వారా కనెక్టివిటీ ఏర్పరుస్తాం మనం. అలా ఇంకా ఓకే, రైట్. థ్యాంక్ యూ మాస్టర్స్. రోజు క్లీన్ చేసుకుంటున్నాం గురూజీ. మరి